హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్ సర్వీస్ క్రియేషన్. నేను ఇవాళ బెల్లం కావాలి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అనమాట. దానికోసం నేను ఫస్ట్ 1 కప్పు మైదా అయితే తీసుకుంటున్నాను. ఇందులో 1 పించ్ సాల్ట్ వేసుకోవాలి. ఇందులో ఒక 2 స్పూన్స్ పేరున వేసుకుంటున్నాను. వెనపోస్ ఉంటే వెనపోస్ కూడా వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ పేరున వేసాను. మొత్తం ఈ నెయ్యి, ఈ సాల్ట్ అంతా ఇందులో కలిసిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా ముద్దలాగా అయితే కలిపేసుకోవాలన్నమాట. దీని మీద మూత పెట్టేసుకొని దీన్ని ఒక పావు గంట పక్కన పెట్టేసుకుందాం. లోపు మనం బెల్లం కూడా నానపెట్టేసుకున్నాం అనమాట. నేను ఈ బౌల్ మైదా పిండి వేసాను కదా, అదే బౌల్తో హాఫ్ కన్నా కొంచెం ఎక్కువగా బెల్లం తీసుకుంటున్నాను. అంటే కేజీ మైదా పిండి అయితే కనుక 3/4 కిలో బెల్లం లెక్క అనమాట. నేను అదే విధంగా వేసాను. ఇందులో ఒక పావు కప్పు వాటర్ పోసి పక్కన పెట్టుకుంటే బెల్లం కరుగుతుంది. లోపు పావు గంట అయిపోయింది కదా, ఒకసారి దీన్ని ఈ విధంగా ముద్దం చేసుకొని ఈ మైదా పిండిని కొంచెం తీసుకొని చిన్నగా ఇంతంతగా ముందు చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం పిండి అంతా కూడా చిన్నగా చేసుకోవాలన్నమాట. చేసుకొని ఇప్పుడు మనం ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా ఉండలు అయితే చేసేసుకోవాలి మొత్తం. నేను ఫస్ట్ కొంచెం చూపిస్తున్నాను. కవర్ చెక్క ఉంటుంది కదా, అది తీసుకొని దానికి కొంచెం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేయాలి. ఇప్పుడు ఒక్కోదాన్ని ఈ విధంగా గవ్వల చెక్క ఉంటే కనుక చాలా తొందరగానే అయిపోతాయి. ఈ విధంగా మొత్తం పిండిని కూడా గవ్వలు చేసేసుకోవాలి. ఫస్ట్ చూడండి, ఈ విధంగా అయితే ఒక ప్లేట్ అయితే రెడీ అయిపోయి రెండో ప్లేట్ చేసేసుకుంటున్నాను. హాఫ్ పైన అయిపోయిన తర్వాత మనం డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకుందాము. లోపల ఆయిల్ కాగుతూ ఉంటుంది, మిగతాయి కూడా అయిపోతాయి. ఈ ఆయిల్ ఫ్రై అయ్యే లోపల రెండో ఆయిల్ కూడా రెడీ అయిపోతుంది అనమాట. నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఫస్ట్ ఒకటైతే వేసుకుని చూసుకుందాము. ఆల్రెడీ ఎప్పుడు వేసినా కూడా ఫస్ట్ మనం దేవుడికి తీస్తాం కదా. ఇంకొకటి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే పైన అంతా వేగిపోతాయి, లోపలంతా పిండిగా ఉంటుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒక ప్లేటు ఒక వాయికి సరిపోతాయి. బెల్లం కూడా కరిగిపోయిందనమాట. ఇంకో పొయ్యి మీద పాకం కూడా పెట్టేసుకుంటున్నాను. ఇది ముదిరి పాకం రావాలన్నమాట. ఇది ఫ్రై అయ్యే లోపల ఆ పాకం కూడా రెడీ అయిపోతుంది. పెట్టేసుకున్నాను. గ్యాస్ కూడా వెలిగించేసుకున్నాను. వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. ఇలా మొత్తం గవ్వలన్నిటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఒక పావు స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట. చూసుకుందాం ఒకసారి. ఇవ్వండి, ఇలా ఉండలాగా రావాలన్నమాట. ఇవ్వండి.
మరి ముదురు పాకం పట్టినా కూడా ముదురుగా అయిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఈ గవ్వలు ఒకసారి ఈ విధంగా ఇరుపుకోవాలన్నమాట. చూడండి, పచ్చన్నది లేకుండా బాగా ఫ్రై అయిపోయినాయి అన్నమాట. కొంచెం మెత్తగా ఉంటే కనుక ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పాకాన్ని మనం ఇలా కలుపుకోవాలి. కొంచెంసేపు కలుపుకొని పక్కన నుంచి చేస్తే కనుక మొత్తం పాకం అంతా కూడా గవ్వలకు పట్టేసుకుంటుంది. ఒక 15 to 20 minutes అయితే కనుక చల్లారి మొత్తం పాకం అన్నది మొత్తం గవ్వలకు పట్టుకుంటుంది. 20 minutes అయితే వీటిని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, పాకం అంతా కూడా చక్కగా గవ్వలకు పట్టేసుకుంది. ఇక గవ్వలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. కొంచెం ఇంకొక 10 minutes అయిన తర్వాత దీన్ని నేను డబ్బాలోకి తీసేసుకుని స్టోర్ చేసుకుంటాను. ఎయిర్ టైట్ ఉన్న డబ్బాల్లోకి అయితేనే ఇవి మెత్తపడకుండా ఉంటాయి అనమాట. సో ఈ యమ్మీ రెసిపీ మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.